పరమాత్ముడి అనుగ్రహం అది కూడా కల్తీ చేసేసాం మనం. 390 రూపాయలకి అసలైన నెయ్యి లభిస్తుందా అని ఎదురు ప్రశ్న. తెలిసి మరి ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టు? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ దోపిడీ? 60 కేజీల నెయ్యి రోజుకి స్వామిని సప్లై చేయలేనటువంటి స్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఇది నిజంగా సిగ్గుపడవలసిన విషయం. బొట్టు పెట్టుకునే ప్రతి హిందువు కన్నుల ఎర్ర చేసి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఒకటి కాదు సుమా, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. ఈ పాపం ఎవరిది? నమస్తే, శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. పరిస్థితులు ఎంతకు దిగజారిపోయాయి అంటే పరమాత్ముడి ప్రసాదాలలో కూడా కల్తీలు చోటు చేసుకుంటున్నాయి. మనుష్యులు కల్తీ, మాటలు కల్తీ, నవ్వులు కల్తీ, ప్రవర్తన కల్తీ, ప్రపంచమంతా కల్తీమయం అయిపోయింది. పరమాత్ముడి అనుగ్రహం అది కూడా కల్తీ చేసేసాం మనం. అంతవరకు వెళుతున్నాం, దేవదేవుడిని దర్శనం చేసుకుంటున్నాం. 3 అతి దుర్లభం అని చెప్పబడ్డ వాటిలో పుష్కరిణీ స్నానం, శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం. గోవిందా గోవిందా. లడ్డు కూడా కృష్ణార్పణం చేసేసామా? పరమాత్ముడు ఇందులో ఉన్నాడు అని మనలో ఒక భక్తిభావాన్ని పెంచే ప్రసాదాన్ని కూడా పాడు చేశామా? ఎంతకు దిగజారిపోయాం. లడ్డు షాపులో ఖరీదు చేస్తే స్వీట్ అంటాం. తిరుమల నుంచి తీసుకువచ్చి ఎవరైనా అందిస్తే పరమాత్ముడి ప్రసాదం, సాక్షాత్తు పరమాత్ముడే అందించాడా అన్నంత భక్తితో స్వీకరిస్తాం. ప్రసాదానికి భక్తి ఇక్కడ మనం జతపరుచుకున్నాం. పదార్థానికి భక్తి చేర్చితే పదార్థం ప్రసాదం అవుతుంది. మాటకు భక్తి చేర్చితే మాట మంత్రం అవుతుంది. ప్రవర్తనకు భక్తి చేర్చితే ప్రవర్తన భక్తుడిగా రూపుదాల్చుతుంది. రాజకీయాలతో కలుషితం చేసిన వాతావరణంలో స్వామి పదార్థం కూడా కలుషితమయమైపోయింది. పైగా వాదనలు చేస్తూ 390 రూపాయలకి అసలైన నెయ్యి లభిస్తుందా అని ఎదురు ప్రశ్న. తెలిసి మరి ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టు? ఎక్కడ జరిగింది ఈ లోపం? నామాల వాడు చూడడు అనే, నామాల చాటున ఆయన ఎవరిని పట్టించుకుంటాడులే అనే నిర్లక్ష్యమా? స్వామివారి దగ్గర డబ్బులు లేవా? భక్తులు ఇవ్వడం లేదా? నిజంగానే స్వామి తీసుకోవడమే ఆరంభిస్తే, ప్రసాదాలు తినడమే అంటూ మొదలు పెడితే మనకుంటూ ఏవి మిగలవు. కనుకనే ఏకో విష్ణు మహర్భూతం పృథగ్భూతాన్ని అనేకశ త్రీలోకాన్ వ్యాపి భూతాత్మ. పరమాత్ముడు ఏది తినకుండా మనకు ప్రసాదంగా అందిస్తాడే. అలాంటి ఆ ప్రసాదాన్ని కలుషితం చేసిన ఈ పాపం ఎవరిది? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ దోపిడీ? సామాన్య మానవుడు స్వామి సన్నిధికి వెళ్ళలేక వారి ఇండ్లలోనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని ఆర్తితో పిలిచే సమయంలో ఎవరైనా శ్రద్ధాళువులు, ఆస్తికులు, అవకాశం ఉన్నవారు స్వామి దరిచేరి దర్శనం చేసుకొని అర్హతను అనుసరించి అందించిన ఆ ప్రసాదాలలో లడ్డూ తీసుకువస్తారే, అందిస్తారే. స్వామివారే ఇచ్చారు అన్నంత ప్రేమతో కన్నులు కద్దుకొని ఆ ప్రసాదం తీసుకుంటే ఈ దేహం రోగాల బారిన పడే విధంగా లడ్డూని కలుషితం చేసిన ఈ రాజకీయ నాయకుల నీచ నికృష్ణ ప్రవర్తనను ఎలా నిందించాలి? రోగాలు రాకుండా స్వామివారు కాపాడుతాడు అనేటటువంటి విశ్వాసంతో ఔషధం వలె, మెడిసిన్ మందు వలె లడ్డూ కందుల కత్తుకుని నోట్లో వేసుకుంటే రోగాలు పోతాయి అనుకునే మనకు కొత్తగా ఈ మందు కాకుండా రోగాలు తెచ్చిపెట్టేదిగా మారింది అంటే ఇంతకంటే దిగజారిన రాజకీయాల చౌకబారు రూపం మరి ఒకటి మనం చూడగలమా? అన్నింటికీ మినహాయింపు ఉంది.
కల్తీలు ఔషధాలలో చోటు చేసుకున్నాయి, కల్తీలు మాటలలో చోటు చేసుకున్నాయి. నటన అంతటా పెరిగిపోయిన నేపథ్యంలో లడ్డూ ప్రసాదం ఒక్కటే ఇంకా మిగిలింది అనగా ప్రసాదం పోటు. 1920వ దశకంలో శ్రీవారి సన్నిధానంలో తిరుప్పావై, వడ, పులిహోరలు, షెండలు, దద్దోజనాలు అన్నీ కూడా ఒక పక్కన ఉండగా ప్రసాదాల జాబితాలో లడ్డూ వచ్చి చోటు చేసుకుంది. 100 ఏళ్ల చరిత్ర గల ఈ లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే డిమాండ్ అంటాం మనం. డిమాండ్ బట్టే సప్లై ఉంటుంది, ధర నిర్ణయం ఇక్కడే. ఒక్కసారి లడ్డూ ప్రసాదం ధర నిర్ణయింపబడిన తర్వాత మిరాసీ వ్యవస్థను అంతరంగా తీసేసినటువంటి పాత ప్రభుత్వాల నిర్ణాయకత్వంలో లడ్డు అందరికీ చేరింది, అందరికీ లభించింది అని అందరూ పరమానందంగా ఉన్నటువంటి కాలంలో హఠాత్తుగా ఈ కొత్తగా వచ్చిన ఈ మధ్యకాలపు గతించిన ఈ దశాబ్దంలోని రాజకీయాల కారణంగా నాణ్యమైన లడ్డు, నాణ్యత పరమాత్మకి సంబంధించింది కాదు, మనం స్వీకరించేది, మనకు రోగాలు రాకుండా చేసేది, ఏ వ్యాధి రాకుండా పరమాత్ముడి అనుగ్రహం కోరి మనం పాటించేటటువంటి పరిహారాలు పరిష్కారాలలో 5 ప్రధానమైనవి. ఈ 5 ఒకటి ధరించేటటువంటి రత్నాలు, వాటిని కొల్లగొట్టారు. స్వామి నగలకే లెక్క లేకుండా పోయింది. ఏ మణులు ఎక్కడున్నాయో తెలియదే. మంత్రం, స్వామినామం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అన్న పదాన్ని కూడా ఈనాటి సమాజం స్వాహాకారంగా గోవిందాయ మంగళం అంటూ వెక్కిరింతగా మార్చేసింది, దిగజారిపోయింది. మణి, మంత్రం, యంత్రం, తంత్రం, ఔషధం అనే ఆ 5లో 5వది అయిన ఔషధం, అది ప్రసాదం, అది లడ్డు. ఎక్కడో అస్సాం, ఢిల్లీ అక్కడి నుంచి వచ్చే 60 కేజీల నెయ్యి రోజుకి స్వామిని సప్లై చేయలేనటువంటి స్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఇది నిజంగా సిగ్గుపడవలసిన విషయం. రోజుకి 60 కేజీలు కనీసంగా అందించలేనటువంటి స్థితిలో ఉభయ రాష్ట్రాలు ఉన్నాయా? దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయా? భక్తులు కోటాను కోట్లు క్షణంలో తిరుమల అంతా కూడా మునిగిపోయేంత నెయ్యిని అందించేటటువంటి శక్తి గలవారు ఉండగా ఎక్కడో కాగితాలలో గుప్తంగా రహస్యంగా కమిషన్ల వంకతో చేసేటటువంటి ఈ వ్యాపార వ్యవస్థ కారణంగా సామాన్య మానవుడు స్వామి నీవే దిక్కు అంటూ 2 చేతులు జోడించి విలవిలలా ఆడిపోతూ తలుచుకుంటున్నాడే. స్వామి దయ ఇలా మారిపోయిందా? ఏడుకొండలవాడ అని మనం పిలుచుకుంటాం. 3 అపురూపంగా భావన చేస్తాం. పుష్కర స్నానం, శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం. ఎవరి కారణం? ఎవరిని నిందించాలి? బొట్టు పెట్టుకునే ప్రతి హిందువు కన్నుల ఎర్ర చేసి ఏం జరిగింది అంటూ నినదించి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఒక్కచోట ఊరుకున్నామా? అన్ని క్షేత్రాలలో కూడా ఇదే పరిస్థితి రాబోతోంది. ఆలయానికి వెళితే ప్రసాదం అందిస్తే తీసుకోవాలా వద్దా అనే సందేహం కలిగేటటువంటి భయానక పరిస్థితిని గత ప్రభుత్వాలు ఇలా ఏర్పాటు చేశాయి, ఇలా మార్చాయి. ప్రసాదం ఎవరైనా ఇస్తే కన్నులకు అద్దుకొని నోట వేసుకోవాలా లేక ప్రమాదమా ప్రశ్నించండి మీరు కూడా. పాపం ఎక్కడ వస్తుంది అంటే ప్రశ్నించే అధికారం ఉన్న వ్యక్తి కూడా ప్రశ్నించడం మానేస్తే అది భయంకరమైన పాపం. చెవులంటూ ఉన్నాయి, స్వామినామం వింటాం. నోరు అంటూ ఉంది, స్వామినామాన్ని జపం చేస్తాం. నాలిక అంటూ ఉంది, స్వామి ప్రసాదం స్వీకరిస్తాం. కన్నులంటూ ఉన్నాయి, స్వామినే దర్శిస్తాం. ఇంతటి భక్తి ప్రపత్తులు గల ఆస్తికులమైన మనమంతా కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అనే నేపథ్యంలో ప్రశ్నిద్దాం. ఏమరిపాటు లేకుండా, పరాకు లేకుండా జాగ్రత్తతో గత ప్రభుత్వాల నిర్ణయాలను, ఒకటి కాదు సుమా, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో
అన్నింటినీ ప్రశ్నించేటటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. ప్రతి ఆస్తికుడు ఏంటి సంగతి అంటూ అడగకపోతే నీ ఇంటికి వచ్చి నీ మెడలో సిలువ గొలుసు వేసే దురదృష్టపు కాలం రాబోతోంది. జాగ్రత్త పడదాం. హిందువులం, ఆస్తికులమైన మనం గోమాతల వలె కాకుండా రంకె వేసే బసవన్నలుగా మారేటటువంటి కాలం వచ్చింది. మారుదాం. సంఘటితమై భారతీయ శక్తి, భారతీయ ధర్మం, భారతీయ ప్రభావం పునర్నిర్మించే ప్రయత్నం చేద్దాం. ప్రసాదాలను కాపాడుకుందాం. మీ కాకునూరి వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి. శుభమస్తు.